అందరికీ నమస్కారం. నిర్వాహకులు ముందు చెప్పినట్లు ఇదేదో ఆకస్మికంగా జరిగిన సంఘటన, ఆవేశంతో జరిగిన సంఘటన మాత్రం కాదు. వరుసగా జరుగుతున్నటువంటి ఈ సంఘటనల్ని చూస్తుంటే ఒక పథకం ప్రకారంగా, ప్రణాళికగా, ఆలోచనతో వచ్చి దాడి చేయటానికి, ఫిజికల్ దాడియా, ఇతర రకాల దాడియా, సంఘటన మీద ఆధారపడి ఉంది. ఇది ఇంతకుముందు రమామౌల్కిట చెప్పినట్లు అందరి భావాలు కూడా హైదరాబాదులో ఒక్క దగ్గరే ఆలోచనతో జరుగుతున్న సంఘటన కాదు. దేశవ్యాప్తంగానే మరొక దాడి ప్రజాస్వామ్యం మీద చేయటానికి ఉద్యుక్తులవుతున్నారన్న భావాలు వస్తున్నాయి. ఈ హాల్లోనే ఖురాన్కు వ్యతిరేకంగా రాశారని చెప్పి వచ్చి దాడి చేశారు. ఈ హాల్లోనే తస్లిమా ఇన్సిడెంట్ ఈ హాల్లోనే జరిగింది. నా గుర్తు సాలార్ పెద్ద అతను ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి వీక్లీలో ఖురాన్ గురించి రాస్తూ బొమ్మేశారు. మత ప్రవక్త బొమ్మ వేశారు. ఆఫీస్ మీదకి వచ్చాడు. ముస్లిం మతానికి సంబంధించి బొమ్మ లేదు. వాళ్ళకు సంబంధించిన తెలియని తనంతో రాశాడు. సవరించుకోవచ్చు. తర్కానికి రాసేది, బేసిస్ మీద రాసేది, మేము నిలబడతాము దాన్ని నిరూపించటానికి, చెప్పటానికి, మా భావాలు చెప్పటానికి అని రాసిన పుస్తకాల మీద కూడా ఆ రకంగా దాడికి పూనుకుంటే ఇది ఖచ్చితంగా రాజ్యాంగం మీదనే దాడి, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల మీదనే దాడి. వారు ఏ రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించామని చెప్తారో ఆ భావ ప్రకటన స్వేచ్ఛ మీదనే దాడి చేస్తున్నారు. ఇవాళ వారు విక్రయించే పుస్తకాల షాపులకు వెళ్తే సోషలిజం మీద, కమ్యూనిజం మీద, లేదా గోల్వాల్కర్ రాసినటువంటి పుస్తకాల మీద, భావాలు వ్యక్తమైన వాటి మీద ఎలాంటి పుస్తకాలు ఉన్నాయో చూడండి. దాడి చేయాలా? పోయి దాడి చేయాలా? దాని మీద ఆహ్వానిస్తున్నారా? రెచ్చగొడుతున్నారా? అందువల్ల ఇది కొంత దీర్ఘంగా ఆలోచించాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద, భావ ప్రకటన స్వేచ్ఛ మీద విశ్వాసం ఉన్న వారందరినీ ఇవాళ రాజ్యాంగం మీద దాడి జరుగుతుందని సర్వత్రా చెప్తున్నారు. రాజ్యాంగం మార్చాలా, వారికి అనుగుణంగా, మతమౌఢ్యాలకు అనుగుణంగా మార్చాలా అనే దిశలో ప్రభుత్వము ప్రయత్నం చేసి విఫలమై రాజ్యసభలో ఒక బిల్లు పెండింగ్లో ఉంది. ఆ బిల్లు బీజేపీ సభ్యుడు ప్రవేశపెట్టినటువంటి అన్అఫీషియల్ బిల్లు పెండింగ్లో ఉంది, రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చడానికి. అందువల్ల ఇది ఖచ్చితంగా దీని సమైక్యంగా భావ ప్రకటన స్వేచ్ఛను కాంక్షించేవారు ఈ దేశంలో పరిమితమైన ప్రజలకు ఉపయోగపడే పరిమితమైన హక్కులు కల్పించిన ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన, నేను చదువుకునే రోజుల్లో ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి నినాదం చేసిన వాడిని. ఈ రాజ్యాంగం పేద ప్రజలకి, ఈ రాజ్యాంగం ప్రజలందరికీ దోహదపడే రకంగా లేదని నినదించిన వాడిని. కానీ
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రాజ్యాంగాన్నే కనీసం దాన్నన్నా కాపాడుకుందామన్న భావాలతో ఉన్నాం. అందువల్ల ఖచ్చితంగా సమైక్యంగా ప్రజాస్వామ్య భావాలు ఉన్న వాళ్ళందరితో ఈ రాజ్యాంగ రక్షణకు ముందుకు వచ్చే వారందరితో పెద్ద ఒక ఐక్య కార్యాచరణని సాగించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.